ఎవరిని అరెస్ట్ చేస్తానంటుంది? ఎలా తెలుస్తుంది? చెప్పండి విహారీ గారు. సంధి గారు, నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటది? మీరు కొంచెం ఎంక్వైరీ చేసి నా ఫ్యామిలీలో ఎవరిని ఆ సింహపురి సీత కేసులు ఇరికిస్తుందో వెంటనే తెలుసుకొని నాకు కొంచెం చెప్పగలరా? సరే విహారీ గారు, నేను ఎంక్వైరీ చేసి మీకు డీటెయిల్స్ చెప్తాను. అలాగే, ఉంటాను. అలాగే. హలో సంధి గారు, చెప్పండి. విహారీ గారు ఎక్కడున్నారు? పర్లేదు, నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఏమైంది? విహారీ గారు, మీరిక మీదట ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంధి గారు, చాలా థ్యాంక్స్. మిగిలిన విషయం నేను చూసుకుంటాను. ఎలాగైనా సరే అమ్మని అడిగి ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవాలి. పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. పంతులు గారు, ఈరోజు కడుపుతో ఉన్న వాళ్ళు పూజ చేస్తే పుట్టబోయే బిడ్డకి ఎలాంటి గండాలు ఉండవని మా స్వామి చెప్పారు పంతులు గారు. అవును తల్లి, ఈ రోజు అష్టమి శుక్రవారం, అమ్మవారికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు అప్పుడే గర్భం దాల్చిన గర్భిణీలు దోష నివారణ పూజ చేసుకుంటే పుట్టబోయే బిడ్డ ఏ ఆటంకాలు లేకుండా ఆరోగ్యంగా పుడతాడని ప్రశస్తి. పంతులు గారు, నాతో దోష నివారణ పూజ జరిపించి నా కడుపులో బిడ్డకి ఏ గండాలు కలగకుండా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు కలిగేలా చేయండి. అలాగేనమ్మా. ఈ దోష నివారణ పూజలో మొదట అమ్మవారికి అభిషేకం చెయ్యాలి. ఆ అభిషేకానికి కావలసినవన్నీ తీసుకొచ్చాను పంతులు గారు. సరే అమ్మా, అవి నాకివ్వండి. అమ్మవారి ముందు పెట్టి పూజకు ఏర్పాటు చేస్తాను. ఈ లోపు నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా. అలాగే పంతులు ఇలా గారు, ఇవ్వమ్మా. తీసుకోండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఈ లక్ష్మి ఇంట్లో వాళ్ళెవ్వరికీ కనపడకుండా గుడికొచ్చింది అమ్మవారికి పూజ చేయటానికా? అయినా ఇది గుడికెందుకొచ్చింది? గుళ్ళో ఏం పూజ చేస్తోంది? తెలుసుకుంటా, దీని గురించి అన్నీ తెలుసుకుంటా. తెలుసుకున్న తర్వాత దీని సంగతి చెప్తాను. విహారీ, ఏమైనా కావాలా? ఏంట్రా, ఏం మాట్లాడో? నిజం కావాలమ్మా. నిజమా? నిజమేంట్రా? నీ జీవితంలో రహస్యంగా దాచిన నిజం, నీకు మాత్రమే తెలిసిన నిజం.
నేనేమి దాచలేదురా. అమ్మా, నువ్వు గుడిలో ఎవరిని చూసి ఫిట్స్ వచ్చి పడిపోయావు? యమునా, మొన్న నీకు విషయం ఇచ్చింది ఎవరు? అమ్మ, నాలో చాలా ప్రశ్నలు ఉన్నాయమ్మా. ఆ ప్రశ్నలకు జవాబు నీ దగ్గరే ఉంది. నువ్వేదో తప్పు చేసావని అడగట్లేదమ్మా. మా అమ్మ తప్పు చేయదనే నమ్మకంతో అడుగుతున్నాను. అమ్మా, ఆ, చెప్పమ్మా. అక్కడ మళ్ళీ నీ మీద కేసు తిరిగి ఓపెన్ చేస్తున్నారు. నేను నిన్ను కాపాడుకోవాలంటే నాకు అసలు ఏం జరిగిందో తెలియాలి. చెప్పమ్మా. మా అమ్మ నిర్దోషం నేను నిరూపించుకోవాలంటే నువ్వు నిజం చెప్పాలమ్మా. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? చెప్తాన్రా. నాకు మీ నాన్నకు మాత్రమే తెలిసిన నిజం ఈరోజు నీకు చెప్తాను. గుడిలో నాకు ఫిట్స్ రావడానికి కారణం భుజంగం. నా జీవితంలో నేను చూసిన క్రూరమైన మనిషి ఆ భుజంగం. వాడొక నరరూప రాక్షసుడు. అలాంటి వాడు నా గతంలో ఉన్నాడని చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. అలాంటి వాడు. ఇదిరా 25 సంవత్సరాలు నాలో దాచిన దారుణమైన నిజం. ఆ రోజు న్యాయం వైపు నిలబడటం నేను చేసిన తప్పు.